తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, విశ్వ నియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మలమ్మ గారి. ప్రమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మ, ఈ మధ్యకాలంలో చాలా మంది సెలబ్రిటీస్ సప్త శనివార వ్రతం అని చెప్పి చేయటము, వాళ్ళ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయటం వల్ల చాలా మంది చూడటము, అసలు ఎలా చేయాలి ఈ వ్రతం, నిజంగా ఈ వ్రతం శాస్త్ర ప్రకారంగా మన అంటే పూర్వీకుల నుంచి ఉన్నదేనా, లేదు అని అంటే కోరికలు పెరిగే కొద్దీ దేవుడిని ఏదో రకంగా మేము సంకల్పం చెప్పుకొని ఆరాధిస్తాము అని అనుకొని చేస్తున్న వ్రతమా అనే సందేహము ఉంటుంది. వాళ్ళ కోరిక నెరవేరింది అని చెప్పటం వల్ల ఆసక్తి కూడా పెరుగుతుందమ్మా ఈ వ్రతం మీద. నిజంగా ఈ సప్త శనివార వ్రతం చేయాలి అని అంటే ఎటువంటి విధానాలు ఆచరించాలి? ప్రతిదీ కూడా మనం ఏ ఆరాధన చేసినా, ఏ వ్రతం చేసినా కొన్ని విధానాలు కంపల్సరీ అని చెప్పి ఉంటాయి, కొన్ని నియమాలు ఉంటాయి. వాటన్నిటి గురించి తెలియజేయండి. తప్పకుండా నాన్న. ఇది ఏడు శనివారాల వ్రతం ఇప్పుడే కాదు, మా చిన్నప్పటి నుంచి కూడా ఉంది నాన్న. అవునా? ఏదో ఆంధ్రాలో ఒకటి 7 వారాల వెంకటేశ్వర స్వామి ఉంటాడు. 7 వారాలు తిరిగితే చాలు వాళ్ళ కోరికలు తీరుతాయని. మేము లాస్ట్ ఇయర్ కార్తీక వనభోజనాలకు మేము అక్కడికి వెళ్ళాం. కార్తీక మాసంలో అన్ని చూడడానికి 7 వారాల గుడి అని అందరు తిరుగుతూ ఉన్నారు అక్కడ, మేము చూశాను. అయితే 7 వారాలంటే 7 శనివారాలు చేసుకునే వ్రతము. అంటే ఏంటి? శనివారము అంటే వెంకటేశ్వర స్వామి, శని దోషాలు ఉన్న వాళ్ళకి లేదా లక్ష్మీ కటాక్షం కావాలన్నా, ఏదైనా కోరికలు ఉన్న వాళ్ళకి, ఎటువంటి కోరికలు కోరుకున్నా కూడా శనివారాల వ్రతం చేయాలి. కానీ దీంట్లో మనం లలితాపారాయణ చదివినాక ఫలితం చదువుతాం, అవును, విష్ణు సహస్రనామాలు చదివినాక ఫలితం చదువుతాం. కాదు, 7 వారాల వ్రతాలకి ముందరనే నేను టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పి మీరు ఉన్నారో చూసుకోండి, చూసుకొని వ్రతం చేయండి, లేకపోతే చేయొద్దు. అంటే అర్హులా కాదా అంటే మనకి మనం టెస్ట్ చేసుకోవాలి. అర్హులమా కాదా, ఆ థాట్ను కూడా చేంజ్ చేసుకుంటే కదా వ్రతాలు నోముల వల్ల ఫలితాలు రావు. వ్రతాలు నోముల వల్ల మైండ్, బాడీ, హ్యాండ్ కోఆర్డినేషన్ పెరుగుతుంది. ఓకే, మైండ్ అంటే ఒక ఎంజైములు తయారవుతాయి మన బాడీలో. ఏ వ్రతమైనా, ఏ నోమైనా 41 days 21 days మన బాడీలో ఒక రకమైన ఎంజైములు తయారైపోయి మనలో ఒక సిస్టమేటిక్ మెటబాలజీ సిస్టంలోనే చేంజెస్ జరిగి ఒక ఎంజైమ్స్ తయారై, ఆ సైన్స్ టర్మినాలజీ చెప్తే ఇప్పుడు పిల్లలు పారిపోతారు, సంస్కృత టర్మినాలజీ చెప్తే అసలు టీవీ బంద్ చేస్తారు. అది నా బాధ. అందుకని ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయో లైట్గా మనం చెప్పేసుకుందాం. ఏంటి నాన్న అంటే, 7 వారాల వ్రతం చేసే వాళ్ళకి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్ ఏమిటమ్మా అంటే, శని దోషం వచ్చినప్పుడు లేబర్ని వాళ్ళు ఇంతకు పూర్వం బాధ పెట్టి ఉంటే, అంటే తనకంటే తక్కువ స్థాయిలో బాధ పెట్టినటువంటి వాళ్ళు ఉంటే, తన పూర్వ జన్మలోనో ఈ జన్మలోనో ఎప్పుడైనా తన భార్య తనకంటే తక్కువ కాబట్టి చులకనగా మాట్లాడడం, తీసి పారేయడం, లేదా మన దగ్గర ఉండే పని వాళ్ళను. అయితే ఏమవుతుంది, ఎవరో నీలాంటి నాలాంటి ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి మళ్ళీ ఆయన బాగా తిట్టాడు పాపం. తిట్టినా ఆన్సర్ ఇవ్వకుండా సర్దుకుపోయాము. ఒక పని మనిషి వచ్చి గిన్నెలు తోముతుంటే డ్రెక్కమని బండబోతులు తిట్టాం. ఎందుకంటే ఇందాక కోపం మన మనసులో ఉంది, అది మన మొగుడిని అనలేకపోయాము. ఎందుకంటే ఇంట్లో గొడవలు పడడం, అడ్జస్ట్ అయిపోవాలి కదా. మనకు చిన్నప్పటి నుంచి నేర్పింది ఏమిటి? అడ్జస్ట్ కదా. అందుకని ఏం చేస్తారు, పని మనుషులను గట్టిగా అరిచి గట్టిగా తిడతారు. నన్ను స్త్రీలు సామాన్యంగా చూపిస్తారు అట్లా. కాబట్టి మగవాళ్ళు ఏం చేస్తారు, ఆఫీస్కు పోయి తన ప్యూన్లను ఇంకోళ్ళను లేదా రోడ్డు మీద ఎవడైనా అడ్డం వచ్చినందుకు వాడి మీద గయ్య అబ్బో, అది ఫుల్ ఫ్రీడమ్ కదా వాళ్ళకి. స్వేచ్ఛ, వాళ్ళు పొందినటువంటి అర్హత వినియోగించుకోకపోతే ఎట్లా? ఏమన్నా సరే పెళ్ళాన్ని మాత్రం తక్కువ తీసి పడిస్తే వాళ్ళకి ఒక గొప్ప అయిపోతుంది. అది అందరూ కాదండో, కొంతమంది మాత్రమే. నిజం నాన్న, చాలా ప్రేమించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. భార్యలనే వాళ్ళని ఇష్టపడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆడపిల్ల పూర్తిగా త్యాగం చేసి మా ఇంటికి వచ్చింది, మనం ఎంతో గొప్పగా చూసి దండం పెడతారే చెల్లి అన్నలు కూడా వచ్చి చెల్లెళ్ళకి దండాలు పెడతారు. స్త్రీ మనసు కష్టపెట్టకూడదని. పుల్లారెడ్డి గారైతే దేవతగా ఆమె కాళ్ళు మొక్కేవాడు. అంత గొప్ప స్త్రీలను గురించి చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు, ప్రేమించేవాళ్ళు చాలా. పుల్లారెడ్డి స్వీట్స్ ఆయన భార్యకు దండం పెట్టి, ఆమె వాళ్ళమ్మా నేను ఇంత మంచిగా ఉన్నా,
ఆమె ఆశీస్సులమ్మా అనేవాడు. అది ఎంత గొప్ప మాట అందుకే నిలిచిపోయారు ఇట్లా. కదా నాన్న. అది కరెక్ట్. కాబట్టి ఏంటంటే తన సబార్డినేట్ని ఇబ్బంది కలిగిస్తున్నాడా, తను ఏదైనా పని అనుకుంటే డిలే జరుగుతుందా, తను అనుకున్నటువంటి సంకల్పం నెరవేరటం లేదా, పిల్లల పెళ్ళిళ్ళు అవ్వటం లేదా, ఆస్తి కొనుగోలు జరగటం లేదా, ప్లాట్లకి తనకు అమ్మడం లేదా, ఏదో ఒక కోరికతో ఇష్టంతో తన పిల్లలకు చదువు అందటం లేదా, ఏదో ఒక ఇబ్బంది జరుగుతుంది అంటే ఫస్ట్ వాళ్ళు కూర్చొని మా వల్ల ఎవరి మనసుకైనా కష్టం అనిపించినప్పుడు మేము ఫస్ట్ దేవునికి పూజ చేసే ముందే సూర్యోదయానికి ముందే లేచి 5 to 6 టైంలో కూర్చొని వాళ్ళ బెడ్ మీదనే కూర్చొని ఈ జన్మ ఇప్పటిదాకా వచ్చింది, ఈరోజు వ్రతం చేసుకోవాలనుకుంటున్నాను, కానీ నా వల్ల మాట వల్ల కానీ చేత వల్ల కానీ శరీరం వల్ల కానీ మేమేమైనా పొరపాటు చేసిన ఏ మనిషిని మా డిఎన్ఏలో వచ్చిన మా పూర్వీకులు ఎవరినో ఇబ్బంది కలిగించినా మాకు పిల్లలు కలగటం లేదు, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, మా డిఎన్ఏలోనే లోపం ఉందని చెప్పారు, మా డిఎన్ఏలోనే షుగరు బీపీ ఉందని చెప్పారు, మా డిఎన్ఏలో క్యాన్సర్ వంశపారపర్యంగా ఉన్న రోగాలని చెప్తున్నారు. ఇట్లా భూములు అమ్ముడుపోకుండా చాలా ఇబ్బంది కొన్ని డిఎన్ఏలో వస్తాయన్నమాట వంశపారంపర్యంగా. అలాంటివి ఉన్నా మాకు తెలియదు. అందరినీ క్షమించమని వేడుకుంటున్నాను. ఏ జన్మనో ఈ జన్మనో నాకు తెలియదు, నాకు ఈ జన్మ వచ్చింది, నేను ఇవాళ 7 వారాల నోము చేయదలుచుకున్నాను, ప్లీజ్ భగవంతుడా మమ్మల్ని క్షమించు, ఏమన్నా పొరపాటు తప్పు ఉంటే ఏ వ్యక్తినన్నా మనసు వల్ల కానీ అని మొక్కిన తర్వాత పూజ చేయడం మొదలుపెట్టాలి. తలంటు పోసుకోవడం, తర్వాత దేవుడి దగ్గర వెళ్ళడము, ఒక ఎల్లో గుడ్డలో బియ్యం పోసేసేయాలి, బియ్యంలో పసుపు వినాయకుడిని చేయాలి, 11 రూపాయలు పెట్టాలి, వినాయకుడి పూజ ముందు చేసి సంకల్పం చెప్పుకోవాలి, చెప్పి అది మూట కట్టి పక్కకు పెట్టాలి, పక్కకు పెట్టి గణపతితో పసుపు బియ్యము 11 రూపాయలు మూట కట్టి చిన్న ఖర్చు చాలు, ఎల్లో ఖర్చు అయితే ఇంకా మంచిది, రెడ్ది అయితే ఇంకా మంచిది, నల్లదైతే ఇంకా మంచిది. వెంకటేశ్వర స్వామి పూజ కదమ్మా, శని దోషాలు పోవడానికి చేసుకుంటారు ఎక్కువ, ఆ టైం వచ్చినప్పుడే చేస్తారు. గురుగ్రహం బాగా వచ్చినప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి పూజలు చేస్తారు, కాబట్టి ఎల్లో కూడా పెట్టొచ్చు. ఏమ్మా తర్వాత అక్కడ పెట్టిన తర్వాత వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఉండే విగ్రహాన్ని పెట్టుకుంటారో బ్యాన్ పెట్టుకుంటారు, ధూపదీప నైవేద్యాలు పెట్టుకొని ప్రసాదం చేసుకొని ఆ 7 వారాలు లక్ష్మీ అష్టోత్తరము, విష్ణు సహస్రనామాలు కానీ వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు కానీ వాళ్ళకు వచ్చింది చదువుకోండి, లేదంటే యూట్యూబ్లో మీరు పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఆ ప్రసాదం తిన్న తర్వాత ఆ రోజు ఉపవాసం ఉంటారు. 7 వారాలు ఉపవాసం ఉంటారు. సామాన్యంగా మధ్యాహ్నం అంతా బాగానే తింటారు, రాత్రిపూట మాత్రం అల్పాహారం తింటారు, ఒక పూట తింటారు. ఆ రోజు వీలైతే ఏ వెంకటేశ్వర స్వామినన్నా దర్శనం చేసుకోవచ్చు, ఆ రోజు ఆలయ దర్శనం చేసుకొని నవగ్రహాలకు పూజ చేసి వస్తారు. అట్లా 7 వారాలు చేసిన తర్వాత వాళ్ళ కోరిక తీరితే ఆ బియ్యాన్ని తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామి వినాయకుడు ఉన్న చోట వినాయకుడి గుడిలో ఆ బియ్యం ఇచ్చేసి రావాలి. 21 ఉండ ఏదైతే 21 వినాయకుడికి దండం పెట్టుకున్నారు ముందు, ఆ వినాయకుడికి 21 ఉండలు పేడాలు కానీ కుడుములు కానీ అక్కడ వినాయకుడికి ఇచ్చేసి వెంకటేశ్వర స్వామికి మీరు అనుకున్న 7 వారాల కోరిక తీరిన తర్వాత అన్నదానం చేస్తారో వస్త్రదానం చేసుకుంటారో మీ కోరిక తీరిన తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని కృతజ్ఞతగా నలుగురికి భోజనాలు పెట్టుకుంటారు. ఈ 7 వారాల నోములు చేసేవాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి శనివారం ఒక బ్రాహ్మణుడికి భోజనం పెడతారు. భోజనం పెట్టుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే పప్పు కూర చారు ఏదైనా బియ్యము స్వయం పాకం ఇచ్చేస్తారు, బ్రాహ్మణుడికి ఇచ్చుకుంటారు. నాకు తెలిసి ఏ బ్రాహ్మణుడు దొరకకపోయినా వాళ్ళ వసతిలో ఎవరికైనా మన చుట్టూ ఉండే వాళ్ళు ఎంతోమంది అన్నార్థులు ఉంటారు, కొంచెం లో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకు కూడా మనం ఇవ్వచ్చు అనమాట. అలా ఇచ్చి ప్రతి 7 వారాల్లో ఒకళ్ళకి భోజనం పెట్టడం కానీ, ఈ మెంటల్లీ రిటార్డెడ్ వాళ్ళు ఓల్డ్ ఏజ్ వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళకి ఏదైనా పండ్లు దానం చేయడం కానీ, ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా తనకంటే తక్కువ ఉన్న వాళ్ళను హీనంగా చూడకుండా మాట్లాడకుండా చేస్తే 7 వారాలది తొందరగా వస్తుంది. విష్ణు సహస్రనామాలు చదువుకోవాలి, లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి. ఇప్పుడు కొంతమంది ఒక వారం బోనస్ అని 8వ వారం కూడా కొంతమంది చేయడం చూస్తున్నాం, అలా చేయాలా? మధ్యలో ఏదన్నా స్త్రీలకు ఆటంకం కలిగినప్పుడు ఇంకో 7 వారాలు ఇంకో వారం కూడా చేసుకోవచ్చు, దాంట్లో తప్పు లేదు. 8వ వారం ఎందుకు చేస్తున్నారు? 7 అనే సంఖ్య కొందరికి ఇష్టం అనిపించదు, ఏడుస్తూ చేసిండ్రు 7 అని అంటారని, అందుకని 7 వచ్చినప్పుడు ఏం చేస్తే 700 ఉంటే ఇంకొక రూపాయి ఇస్తారు. 7 అనే పదానికి కొందరికి ఇష్టం ఉండదు ఎందుకు, కాబట్టి 8 కూడా చేస్తారు. 8 అంటే కూడా సాటర్నే
కాబట్టి వెంకటేశ్వర స్వామికి చేయొచ్చు, ఓకే, నో ప్రాబ్లం. ధన్యవాదాలమ్మా. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.